ముల్లంగి కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అండ్ ముల్లంగి. ఇలా ముల్లంగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ఆయిల్ వేడి చేయాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. కొద్దిగా జీలకర్ర, వేసి అవి కూడా వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన వెళ్ళేదాకా కొంచెం మగ్గనివ్వాలి. వేగింది కదా, ఇంకా వేగాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. మా ఊళ్ళో ఉల్లిగడ్డ అంటాము, ముల్లంగి ముక్కలు, రాడిష్. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి, మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గాక అవసరం ఉంటే సాల్ట్, కారం వేసుకొని చిన్నగా ఉడకనివ్వాలి. వాటర్ వస్తలేదు, ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ ఆయిల్తో ఉడికిపోతుంది. నాకు ఒక 10 minutesకి ఇలా ఉడికిపోయింది. ఉడికిందా లేదో చూసుకోవాలి. చూసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉడుకుతుంది. ఇంకొక 10 minutes టైం పడుతుంది. ఫైనల్ స్టేజ్ అనేది ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి రైస్తో సర్వ్ చేసుకోవడం. చపాతీలో కూడా చాలా బాగుంటుంది.